రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అంతా సంక్షేమ అభివృద్ధే కాకుండా సోషల్ జస్టిస్ పరంగా కూడా సామాజిక కోణంలో మేము ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం బీసీ రిజర్వేషన్ కోసం 2 చట్టాలు, తర్వాత ఆర్డినెన్స్, ఢిల్లీలో ధర్నాలు, మా పీసీసీ కమిటీ వేస్తే దాదాపు 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అవకాశాలు ఇవ్వడం, మొన్న డీసీసీలో కూడా డీసీ అధ్యక్ష నియామకాల్లో కూడా దాదాపు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి అవకాశం ఇవ్వడం, దీని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు. ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున నాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది. దీన్ని కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న క్యాబినెట్ మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యే అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రం వికాసంపై పోతూ ఉంది. నిన్నగాక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ చూశారు. దేశ విదేశాల నుంచి ఊహించని విధంగా దాదాపు 5,70,000 పై కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్న నాయకత్వం మీద వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు అక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, మరి ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది, అంతే బాధ్యతగా మేము పనిచేస్తాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకు ముందుకు పోతాము. ఇదో ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం.